ఇద్దరు కూతుర్లు. నేను ఒక్కటి విషయం చెప్తాను, నా కూతుర్ల కంటే ఎక్కువ చూసుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళి వచ్చింది ఆ అమ్మాయి అక్కడ పెరిగిన విధానం వేరు, అక్కడే వాళ్ళ అభిప్రాయాలు వేరు, మా ఇంట్లో వేరు. ఆమె మా ఇంట్లోకి వచ్చినప్పుడు మా అన్ని వేరుంటాయి, తనే వేరుంటాయి. ఒకటే పరి మన అన్ని ఆమె మీదకి రుద్దడము తప్పు కదా. అంటే అంటే ఆమె ఎలా ఉంటుందో, వాళ్ళ ఇంటి పద్ధతులు ఎలా ఉంటాయో ఇట్లా తొందరగా మనం అడ్జస్ట్ కాము. కాబట్టి ఆమె వచ్చినాక ఆమెను ఇంట్లో చూస్తా అంటే మా ఇద్దరు బిడ్డల కంటే ఎక్కువ చూస్తా. ఎందుకంటున్నారా, ఇప్పుడు మన బిడ్డలు కాబట్టి మనం కొట్లాడతాము. మళ్ళా వాళ్ళు మనం ఏదైనా ఉన్నా కూడా అది కునుక సంబంధం అంటారు, రక్త సంబంధం ఎట్లుంటుంది. ఏమన్నా అన్నా కూడా మళ్ళీ అదొక పేగు బంధం. మళ్ళీ వాళ్ళు తప్పు చేయకుండా మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తారు మన పిల్లలు. కానీ బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళకు మనం మర్యాద, మనం ఏదైనా అని హత్య చేస్తే వాళ్ళు మనసులో పెట్టుకొని అది వాళ్ళు మరణం చేసుకుంటూ కొంచెం భేదాలు అయిపోతాయి. అందుకోసం నేను నా కూతుర్ల కంటే ఎక్కువ చూసుకుంటా. అది ఆమెకు తెలుసు, మా ఊర్లో తెలుసు, నా ఫ్యామిలీలో తెలుసు. అంతే. మళ్ళీ మా కూతుర్లు కూడా ఆమెను చాలా గౌరవిస్తారు, ఆమె కూడా మా కూతుర్లను చాలా గౌరవిస్తారు. అంటే మా ఇద్దరు కూతురు, నాకు అసలు నేను ఇద్దరు నాకు 3 కూతుర్లు అంట. అంత మంచి అనుబంధంను మాకు ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటా మా కోడలు. అందుకే నా కోడలు బంగారం అని చెప్తున్నా.